నమస్తే అన్న. నమస్కారం. సో ఇప్పుడు రాజమౌళి గారు మహేష్ బాబు గారి కాంబినేషన్ అంటే ఓన్లీ మన దేశమే కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే 120 దేశాల సినిమా రిలీజ్ అవుతుందని చెప్పేసి. సో ఇప్పుడు టైటిల్ విషయంలో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. రెండు పేర్లు అయితే చాలా స్ట్రాంగ్ గా వినిపిస్తున్నాయి, గరుడ అండ్ వారణాసి అని చెప్పేసి. సో ఏ పేరు అయితే సెట్ అవుతుంది అనుకుంటున్నారు? గరుడ అనే పేరు బాగా సెట్ అవుతుంది అన్న. ఎందుకంటే కృష్ణ గారికి కూడా ఆ పేరు మీద చాలా జరగటం కానీ, చాలా అలా పేరు వారసత్వం కానీ, ఆ పేరు అనేది బాగా కలిసి రావడం కానీ చాలా జరిగినాయి. గరుడ అనే దాని మీద, గా అనే అక్షరం మీద, ఓకేనా, దాని మీదే గరుడ అనే ఆలోచనే ఉందనుకుంటున్నా మహేష్ బాబు గారికి. ఇందా మీడియాలో మాట్లాడడం కూడా చూశాను. చాలా హ్యాపీగా మాట్లాడాడు. చాలా జాగ్రత్తగా రాండి అని ఫ్యాన్స్కి సలహా ఇవ్వడం కూడా జరిగింది. చాలా హ్యాపీ అనిపించింది అన్న. మొహంలో ఒక సంతోషం కనపడింది ఈ రోజు. గరుడ అంటే ఇండియన్స్ కంటే ఎక్కుతుంది, మరి ఫారినర్స్ కి అయితే అంతగా నచ్చుతుంది అనుకోవచ్చా? మా లాంగ్వేజ్ లో అయినా కంపల్సరీగా ఎక్కిద్ది అన్న. ఏంటంటే ఆ గరుడ అనే ఆ డైలాగ్కే ఒక ఆకర్షణ అనేది వచ్చింది. ఒక ఏ గరుడ అనే ఆ మాటకే ఒక నోట్లో నుంచి చక్కున పలకడం కానీ, ఎవరైనా బాగా మాట్లాడే వాళ్ళకి కానీ నోట్లో నుంచి చక్కున వచ్చింది ఆ పదం అనేది. కాబట్టి కంపల్సరీగా అది సూపర్ హిట్ అయ్యిద్ది అన్న. ఆ పేరే పెడతాడని ఆశిస్తున్నాను. అంటే మహేష్ బాబు గారి ఒక అంటే మనకు చిన్న లుక్ ఒకటి వదిలారు కదా, మెడలో రుద్ర అని అదొక పెండెంట్. సో అన్ని చూస్తే వారణాసి అంటే శివునికి సంబంధించి ఇట్లయితే సెట్ అవుతుందని అనుకుంటున్నారు కదా, వారణాసి అంటే బాగుంటుంది అని చెప్పేసి. వారణాసి కొద్దిగా వేరే ఉంటుంది అన్న. వారణాసి విధానం ఏంటంటే అది చల్లగా వెళ్ళే వాతావరణం లాగా ఉంటుంది. కానీ ఈ సినిమా మూమెంట్ లో కానీ సింహాలు, అన్ని పులులు, అన్ని జంతువుల మీద ఉంది కాబట్టి ఇది ఈ మూమెంట్ అనేది ఒక ఘర్షణ లాగా జరుగుతుంది అనే మూమెంట్ కనబడింది కాబట్టి ఇదే పేరు పెడితే బాగుంటుందని అనుకుంటున్నాం. అది అన్న, ఇప్పటి వరకు ప్రియాంక చోప్రా లుక్స్ కానీ, పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్స్ కానీ, అండ్ మహేష్ బాబు గారు వీళ్ళ కాంబినేషన్ చూస్తామంటే 120 దేశాల్లో మరి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు సినిమా ప్రపంచం? ఇంకా సేపట్లో ఏదో ట్విట్టర్ ఏదో వదులుతున్నారు స్ట్రైటింగ్ ఏదో, అది చూసినాక ఇంకా హ్యాపీ అనిపించింది. దానికోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఫుల్ హ్యాపీ అన్నా. కానీ మూమెంట్ అనేది చాలా బాగుండిద్ది. ఎందుకంటే మహేష్ బాబు గారి లుక్ కానీ చాలా చాలా కష్టపడినట్టున్నాడు. ఆయన వ్యాసానికే కొద్దిగా కష్టపడాలి. ఆ లుక్కి కానీ చాలా బాగా అనిపించింది అన్న. రాజమౌళి గారు అంటే ఇక మరో చరిత్ర రాయబోతున్నాడు. రాజమౌళి గారు మహేష్ బాబుతో 3వ చరిత్ర ఆయన తెరగ మీదకి ఎక్కబోతున్నాడు. చాలా సూపర్ హిట్ అయిద్దని ఆశిస్తున్నాను అన్న. ఇప్పటి వరకు రాజమౌళి గారి రికార్డ్స్ కొలగొట్టడం అంటే చాలా కష్టంగా ఉండేది అందరికి కూడా. సో ఇప్పుడు 120 దేశాలంటే ఇంకా ఎవరు కూడా కొలగొట్టని రికార్డ్ అనుకోవచ్చు. మరి ఆయన్ని మించిన డైరెక్టర్ ఎవరైనా వస్తారనుకోవచ్చా? రారు. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు తెలుగు నేల మీదే ఉండాలని ఎన్నాళ్ళు ఫీల్ అయ్యాము. కానీ ప్రపంచ దేశాలే చూస్తున్నాయి మన తెలుగు సినిమాల గురించి. కానీ ఇప్పుడు రీసెంట్గా అఖండ కూడా కటౌట్లు ఎక్కడెక్కడో కనపడుతున్నాయి. మా ఫ్రెండ్స్ ఫోటోలు పెడుతున్నారు. తెలియని వాళ్ళు బాలయ్య అంటే ఎవరో తెలియని వాళ్ళు కూడా అఖండ ఆ సినిమా డైలాగులకి అట్లా లుక్స్కి ఏంది శివుణ్ణి పూజించడం, మన హిందుత్వాన్ని పూజించడం మొదలైందన్న బయట దేశాల్లో. మనాలలో తగ్గినా కానీ బయట దేశాల్లో మన హిందూ దేవుళ్ళని పూజించడం కానీ, ముఖ్యంగా శివుడు, అరుణాచలం శివుడి దగ్గరికి వెళ్తే మొత్తం ఇంగ్లీష్ వాళ్ళే ఉండారన్న. అది ఆశ్చర్యపోయాను నేను. అది ఆ సిచ్యువేషన్ ఈ సినిమాలు ఇవన్నీ చూస్తుంటే మన డైరెక్టర్లు అందరూ అటు మారిపోతున్నారు. అట్లాగే మన ఆర్టిస్టులను కూడా మన వాళ్ళని ఉపయోగించుకుంటే బాగుండేది. కానీ బయట వాళ్ళని ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. కానీ మన వాళ్ళకి కూడా అవకాశాలు ఇవ్వాలని ఒక చిన్న ఆశ అయితే నాకు ఉందన్న. ఓకే, థ్యాంక్ యూ.